ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మహాలయ పక్షాలలో వచ్చే మాస శివరాత్రి, మహాలయ పక్షంలో వచ్చే మాస శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి భాద్రపద బహుళ చతుర్దశి, రాత్రి 11:47 వరకు. నక్షత్రం మఖ, ఉదయం 9:07 వరకు. తదుపరి పుబ్బ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేస్తారు. అలాగే ఎటువంటి శ్రమ, ఎటువంటి ఒత్తిడి ఉన్నా అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసే ప్రయత్నం మాత్రం వీరు కొనసాగిస్తారు. అలాగే వీరు గనక ఆర్థికంగా అనుకూలత కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా వాటికి లోబడి ఆ విధంగా ఉండేందుకు కూడా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. దీంతో పాటు లిటిగేషన్లు, కోర్టు కేసులు, భూ సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివి ఎటువంటివి ఉన్నా కూడా వీటికి సంబంధించి మీరు తగు విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పట్టుదలతోటి పనులు పూర్తి చేసే ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నా ఆర్థికంగా ఒత్తిడికి గురవటం, అలాగే పాత బకాయిలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కూడా గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ మేషరాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలతో పాటు వీరికి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీరు అనుకుంటున్న విధంగా పనులు పూర్తి అయ్యేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన అవకాశాల గురించి ఆలోచన చేయటం, తగు విధంగా మీ యొక్క మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. బంధువర్గీయుల్ని కలవటం, తీర్థ స్నానాలు లాంటివి చేయటం, అలాగే దైవ దర్శనం చేసుకోవటం వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి అవుతున్నా కూడా సమయానుకూలంగా ఆర్థికంగా మీకు అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు ఎక్కువ శాతం ఇంట్రాడే గురించి కానీ లేకపోతే స్టాక్స్ కొనుగోలు గురించి కానీ ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి వైపుగా మీరు వెళ్తూ ఉంటారు. అయితే మీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు కలుగుతూ ఉన్నాయి అన్న భావన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇంటికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం, లేదా స్థానచలనము, బదిలీలు వీటి గురించిన ఆలోచన మీరు ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలతతో పాటు చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కొంచెం శ్రమ అధికంగా ఉన్నా కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి.
మొత్తం మీద ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనిపించటం, అలాగే ప్రతికూలంగా ఉన్న విషయాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మిథున రాశికి చెందిన ఆర్ద్రా నక్షత్రం వారికి మాత్రం ఈరోజు ప్రతి పనిలోనూ కూడా అనుకూలత, అలాగే వీరు ఏ పని అయితే తలపెడతారో అది మీకు సిద్ధించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. పట్టుదలతోటి నెమ్మదిగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. భావోద్రేకాలను అలాగే మీ కోపావేశాలను నిగ్రహించుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలి. అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం వలన వీరు శారీరకంగా, మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి స్థానచలనం, బదిలీల కోసం ప్రయత్నిస్తున్న ఈరోజు అనుకున్న విధంగా మార్పులు అనేవి గోచరించడం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అయితే వీరు పెద్దగా వ్యాపార సంబంధంగా మార్పులు చేర్పుల కోసం ప్రయత్నించరు. అలాగే ఆర్థికంగా అనుకూలత కోసం వీరు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ కర్కాటక రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, అలాగే మీరు ఏవైతే సాధించాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు కష్టపడి దానిని సాధించేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే బంధువర్గీయుల్ని కలవటం, పెద్దలకి సంబంధించిన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, దాన ధర్మాలు వీటిపైన ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, ముఖ్యంగా వారి ప్రతిభా పాఠవాలకి మంచి గుర్తింపు లభించటం, సత్కారం లభించటం, కోరిన విధంగా అడ్మిషన్స్ లభించటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ సింహరాశిలోని పుబ్బా నక్షత్రం వారికి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో ఆశించిన విధంగా మార్పులు ఉండటం, అలాగే దీంతో పాటు ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ముఖ్యంగా పాత బకాయిలు తీర్చడం కోసమని కొత్తగా మీరు రుణాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో నిరాశకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఏ పనులైతే మీరు పూర్తి చేయాలని ఆశిస్తున్నారో ఆ పనుల సంబంధంగా మీకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను తప్పనిసరిగా మీరు కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కన్యారాశి వారు మాత్రం ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారు ఖర్చులని అధిగమిస్తూ అలాగే ఆర్థికంగా కూడా వీరు నియంత్రణ పాటిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు.
సమయానుకూలంగా వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది కూడా గోచరిస్తుంది. బంధుమిత్రుల వలన సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారికి మాత్రం తప్పనిసరిగా ప్రతి పనిలోనూ కూడా వీరికి మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వీరు ఆశించిన విధంగా పనులన్నీ కూడా వీరికి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక తులారాశి వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత, అలాగే స్థిరాస్తి వ్యవహారాల వైపు ఆసక్తి, దీంతో పాటుగా మీ స్నేహితులతోటి మీకు ఇబ్బందులు ఇవన్నీ కూడా మీకు మానసికంగా కొంత చికాకును కూడా కలిగిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు లేదా నూతన ప్రాజెక్టులు ఇలాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు ఆశించిన విధంగా మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి మాత్రం అధిక శ్రద్ధను వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు స్థాన చలనము, బదిలీలు వీటికి సంబంధించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం మీరు తీర్థయాత్రలు కానీ లేకపోతే దైవ దర్శనం కానీ చేసుకోవటం ఈరోజు మీకు చెప్పుకోదగిన సూచన. వృశ్చిక రాశి వారు ఈరోజు శివ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారికి ఉద్యోగ వ్యాపారస్తులకి ప్రతి విషయంలోనూ సానుకూలత, అలాగే విద్యార్థులకి కూడా ప్రతి విషయంలోనూ అనుకూలత. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న వారికి కూడా అనుకూలమైన అవకాశాలు కలుగుతున్నాయి. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతున్న వారు కూడా ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ధనుర్రాశికి చెందిన పూర్వాషాఢ నక్షత్రం వారికి తప్పనిసరిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే దీంతో పాటు వీరికి ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత, బంధువర్గీయుల్ని కలవటం, స్నేహితుల్ని కలవటం, అలాగే దీంతో పాటుగా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ధనురాశి వారు ఈరోజు శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సానుకూలత, అనుకుంటున్న పనులన్నింటిలోనూ కూడా విజయావకాశాలు, అలాగే ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనే యోచన, అలాగే స్టాక్స్ పైన వాటిపైన పెట్టుబడులు పెడుతూ ఉండటం, దీంతో పాటుగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు, ముఖ్యంగా మీకు స్థిరాస్తుల గురించి ఆలోచన చేయటం, మీ పితృ సంబంధంగా మీకు స్థిరాస్తులు లాంటివి లభించటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే దీర్ఘకాలికంగా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం మీరు ఆలోచించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త అనేది కనపరచాలి. మకర రాశి వారు మాత్రం ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త వహించాలి. పనులు ఏవైతే మీరు అనుకుంటున్నారో అవి ఆలస్యంగా పూర్తి కావటం, అలాగే మీరు గనక ఎటువంటి ఇంక్రిమెంట్ల కోసం లేకపోతే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నా అవి మీరు ఆశించిన విధంగా వేగవంతంగా పూర్తి కాకపోవటం, లేదా మీకు ఇంకా దానికి సంబంధించి ఎటువంటి వార్త రాకపోవటం,
అలాగే వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలపైన మీరు ఆసక్తిని కనబరచటం, తల్లిదండ్రులతోటి ఎక్కువ సమయం గడపటం, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు లేదా పితృ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా మీరు పాలు పంచుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా మీరు తీర్థయాత్రలకు వెళ్ళటం, వీటిపైన ఆసక్తి కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా నెమ్మదిగా పని పూర్తి చేస్తారని చెప్పుకుంటున్నాం. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి జాగ్రత్త వహించాలి. వారి గురించి మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే మీరు పడుతున్న కష్టాన్ని వారు గ్రహించకుండా మిమ్మల్ని నిందించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటుగా మీరు ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. వీటన్నిటితో పాటు దీర్ఘకాలికంగా మీరు తీసుకుంటున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీ పైన ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఆర్థికపరమైన విషయాలలో వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే వీరికి కొంత వ్యాపార నిమిత్తంగా కూడా వీరు పరిహారాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. పితృ సంబంధమైన కార్యక్రమాలలో తప్పనిసరిగా పాలు పంచుకునేందుకు ప్రయత్నించాలి. మీనరాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మాస శివరాత్రి శనివారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.